దానియేలు గారు, దేవుడు దానియేలు గారికి క్షమించండి దావీదు గారికి దేవుడు చాలా తోడుగా ఉన్నాడండి. బాగా గమనించాలి. ఈ చివరిగా ఈ దావీదు గారిని చూసి మనం క్లోజ్ చేసుకుందాం. ఇప్పటికీ మనకి విషయాలు అర్థం కాదు. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు, ఎవరికి నెమ్మదినిస్తాడంటే అందరికీ తోడుగా ఉంటాడా అండి? ఉండడు. నా జనులకే నేను తోడుగా ఉంటానని చక్కగా మెయిన్ హెడ్డింగ్ లో రాశాడు. చక్కగా ట్యాగ్ లైన్ తగిలించి పెట్టాడు. నా జనులు ఎవరో చెప్పేశాడు. వాళ్ళకే నేను తోడుగా ఉంటాను, వాళ్ళకే నేను నెమ్మదినిస్తాడు, వాళ్ళకే నేను ఎలాంటి బాధల్లోనైనా కూడా నేను ఆశ్రయిస్తాను, అడ్డుగా నిలబడతాను అన్నాడు. అంతే. దానికి ఎగ్జాంపుల్ కానీ చక్కగా చూసుకుంటూ వచ్చాం. ఇప్పుడు చివరిగా దావీదు గారికి దేవుడు ఎంతగానో తోడుగా ఉన్నాడండి. ఎంతగా తోడుగా ఉన్నాడంటే సౌలు మహారాజు తరుముతున్నాడు దావీదు గారిని చంపటానికి. చక్కగా దొరక్కోకుండా మొత్తానికి అక్కడికి వెళ్ళిపోతున్నాడు. కొద్ది సమయంలో ఆయన రోల్ రానంత వరకు తిరుగుతూనే ఉంటాడు. రాజ్యాధికారం ఆయన చేతులకు వచ్చేంత వరకు తిరుగుతూనే ఉంటాడు. ఆయన రోల్ వచ్చిన తర్వాత ఆయన రాజు అవుతాడు, అది వేరే విషయం. అలాంటి టైంలో ఒక భయంకరమైనటువంటి సంఘటన జరిగింది. సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయం. మీరు ఎక్కడి నుంచి రాసుకుంటారంటే 30వ అధ్యాయము 2 నుంచి 20 వచనాల వరకు రాసుకోవచ్చు. ఇంటికి వెళ్ళి మీరు చదువుకోండి. ఈరోజు చదవకపోయినా కూడా రేపైనా కూడా మీరు టైం తీసుకుని చదవండి. ఏమండి, 2 నుంచి 20 వరకు జరుగుతున్నటువంటి సందర్భంలో ఏం జరుగుతుందంటే ఒక పక్క సౌలు, ఒక పక్క అమాలేకులు తరుముతున్నారు. ఒక పక్క ఏమో దావీదు గారు ఎవరెవరు తరుముతున్నారు బాగా గమనించాలి. అదంతా మనం చదివితే ఎక్కువ టైం పడుతుంది. సౌలు మహారాజు తరుముతున్నాడు దావీదు గారిని, మరో పక్క అమాలేకులు తరుముతున్నారు. ఎందుకు? చంపటానికి తరుముతున్నారు. అయితే అప్పటికి ఈ యొక్క దావీదు గారు ఏ ప్రాంతంలో తలదాచుకున్నాడంటే సిగ్లకు అనే ప్రాంతంలో ఉండేవాడు. ఏ ప్రాంతం అది? ఆ 2:20లో మీరు చక్కగా చదువుకోండి. 20 వచనాలు అన్నీ చదువుకోండి. సిక్లగు అనేటటువంటి ప్రాంతంలో బ్రతుకుతున్నాడు. ఈ అమాలేకులు వచ్చేసి అప్పటికి దావీదు గారు సిగ్లకు అనే ప్రాంతంలో లేడు, ఆయన వేరే చోట ఉన్నాడు. కానీ ఆ సిగ్లకు అనే ప్రాంతంలో భార్యలందరినీ ఆ ప్రాంతంలోనే పెట్టాడు. సిగ్లకు అనే ఊర్లో పిల్లలను కూడా అక్కడే పెట్టాడు. వాళ్ళ అనుచరులందరినీ అక్కడే పెట్టుకుని ఎవరికి తెలియకుండా బ్రతుకుతున్నాడు. ఈ యొక్క దావీదు గారి కోసం సౌలు మహారాజు ఎదుగుతున్నాడు, అమాలేకులు ఎదుగుతున్నాడు. ఎక్కడ దొరుకుతాడని. ఇలాంటి సిచ్యువేషన్లో దావీదు గారు లేని టైంలో వచ్చేస్తారు బ్యాచ్. అమాలేకులు వచ్చి మొత్తాన్ని, భార్యల్ని, పిల్లల్ని, సైన్యాన్ని అందరినీ ఎత్తుకుపోతారండి. సడన్ గా వెళ్ళిపోతూ ఏం చేస్తారంటే సిగ్లకు అనేటువంటి ప్రాంతంలోనే కదా ఈ యొక్క దావీదు గారు ఉంది. అయితే ఒకటి చేయాలి మనం, ఈ యొక్క సిగ్లకు అనే ప్రాంతం మొత్తాన్ని తగలబెడదామని చెప్పి తగలబెట్టేస్తారు. ప్రాంతాన్ని, ఏరియాని తగలబెట్టేసరికి ఏం జరిగిందంటే ఇళ్లనన్నీ పడగొట్టి అగ్నితో కాల్చేస్తారు మొత్తం. ఆ 2:20లోనే ఉంటాయి. ఇవన్నీ మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను, తర్వాత చదువుకోండి. మొత్తం అన్ని తగలబెట్టేస్తారు. అప్పుడు దావీదు గారు లేడు అక్కడ. అప్పటికి ఎవరెవరు వెళ్ళిపోయారు బాగా గమనించాలి. భార్యలను తీసుకెళ్ళిపోయాడు, పిల్లలను తీసుకువెళ్ళిపోయారు, సైన్యాలను తీసుకువెళ్ళిపోయారు. వెళుతూ ఏం చేశారు? ఈ ఊరిలో ఉన్నటువంటి ఆ యొక్క ఇళ్లన్నీ, ఆ ప్రాంతం మొత్తాన్ని ఇళ్ళని పడగొట్టేసి అగ్నితో కాల్చేసి వెళ్ళిపోతారు. ఆస్తినంతా తీసేసుకున్నాం. ఇప్పుడు పాపం దావీదు గారు వస్తాడు. ఏమండి, నిజంగా ఇది ఎంత కష్టమో మీరు ఒకసారి గమనించండి. దావీదు గారు ఉన్న పురం సిగ్లకు అనే ప్రాంతాన్ని తగలబెట్టేశారు, ఇల్లు పడగొట్టేశారు. ఇప్పుడు అందరూ తిడుతున్నారు. అసలు దావీదు గారు ఈ ప్రాంతంలో ఉండబట్టేగా మన ఇల్లు కూడా పడగొట్టింది, మన ఇల్లు కూడా తగలబెట్టింది, ప్రాంతాలను తగలబెట్టింది అని సిగ్లోకులో ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి వారంతా దావీదు గారు వచ్చిన వెంటనే మనం దావీదు గారిని చంపేద్దామని ప్లాన్ చేశారు. వచ్చాడు దావీదు గారు. భార్యలు లేరు, ఎంత బాధ. ఒక పక్క చంపేస్తున్నారు, పిల్లలు లేరు, బాధ. వెళ్ళిపోయారు, సైన్యం లేదు, బాధ. ఏమండి, దావీదు గారి కష్టంతో పోల్చుకుంటే మనది ఒక కష్టం అంటే మీరు చెప్పండి. ఏ రోజైనా మీ ఇల్లు తగలబెట్టారా? మీ ఇల్లు ఎవరైనా పడగొట్టారా? మీ భార్యలను ఎవరైనా ఎత్తుకుపోయారా? మీ పిల్లల్ని ఎవరైనా ఎత్తుకుపోయారా? భక్తుడైనటువంటి దావీదు గారికి ఎలాంటి సమస్యలు ఎదురని మీరు గమనించాలి. ఆనుకోవటం అంటే ఏంటో చెప్తున్నాడు. ఇప్పుడు ఆనుకోవటం ఏంటో, ఇదిగో నా యొక్క సాక్ష్యాన్ని మీరు గమనించండి అని ఒక దావీదు గారి ఎగ్జాంపుల్ వాడుతున్నాడు మనకి.
నన్ను ఇంతమంది వెంబడించినా, ఇదిగో ఇంతమంది ఇళ్ళు పడగొట్టినా, నా వల్లే ఇళ్ళు పడగొట్టిన నన్ను చంపేస్తానికి ప్లాన్ చేశారు. గజగజలాడిపోతున్నాడు. ఇప్పుడు ఏమండి, ఇంత పెద్ద కష్టం నిజంగా ఏ క్రైస్తవుడికి కూడా రాలేదండి అసలు ఇప్పటి వరకు. ఏమండి, చిన్న చిన్న కష్టాలకి దేవుణ్ణి వదిలేసుకుంటారా? చూద్దాం, బైబిల్లోకి వెళ్ళి ఒకసారి చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం. అప్పుడు ఏం చేశాడు? ఇప్పుడు దానియేలు గారు వచ్చేసాడు. వచ్చిన వెంటనే ఏం జరిగిందో చూడండి. 30వ అధ్యాయం కొన్ని వచనాలు చూద్దాం. 30వ అధ్యాయము మొదటి వచనం చూడండి. దావీదును అతని జనులను 3వ దినమందు సిగ్లకునకు వచ్చిరి. ఎన్ని రోజులకు వచ్చారండి? 3 రోజులకు వచ్చేసారు. అప్పటికే కాల్ చేసేసారు పట్టణాన్ని. అప్పటికే భార్యలను తీసుకువెళ్ళిపోయారు, పిల్లలను తీసుకువెళ్ళిపోయారు, సైన్యాలను తీసుకువెళ్ళిపోయారు. వచ్చిరి. అంతలో అమాలేకులు దండెచ్చి దక్షిణ దేశం మీదుగా సిగ్లకు మీద పడి కొట్టి దానిని తగులబెట్టి ఏం చేశారంట? తగులబెట్టి మొత్తానికి ఏం చేశారు? చదవండి. తగులబెట్టి గనులనేమి అలుపులనేమి అందులోనున్న ఆడువారు అందరిని చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి. చాలా మంది చెరపట్టుకుని వెళ్ళిపోయారట. ఆడవాళ్ళని కూడా చూడలేదంటండి. ఆ ప్రాంతంలో సిగ్గులోకి అనేటటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వారిని ఆడవాళ్ళని కూడా చూడకోకుండా తీసుకుని వెళ్ళిపోయారంట. కొద్దిసేపు ఓపిక పట్టండి, కదలకండి. ఆడవాళ్ళని కూడా చూడుకోకుండా తీసుకుని వెళ్ళిపోయారంట. దావీదు గారు 3 రోజుల తర్వాత వచ్చేసాడండి. నిజంగా ఎంత బాధాకరమైన విషయం అండి. 4వ వచనం చూడండి. వచ్చిన వెంటనే ఏం చేశాడు ఒకసారి చూడండి. 4వ వచనం ఎవరెవరిని తీసుకుపోయారు? 3వ వచనం కూడా చూడండి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుట చూచి. 4వ వచనం. ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. ఏం చేశాడండి? ఏమండికి ఏడుపు ఒక్కటే తక్కువ అంటండి. ఏడుపు ఒక్కటే తక్కువ అంట. బిగ్గరగా ఏడ్చాడట. కొద్దిసేపటికి అలా ఏడుస్తున్నాడు. కొద్దిసేపటికి ఏం జరిగిందో చూడండి. 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా ఏం చేశారంటండి? ఇదిగో ఇంత ఘాతకానికి ఒడిగట్టినటువంటి దావీదును బట్టే కదా మన యొక్క సిగ్లక్ అనే ప్రాంతాన్ని ఈ విధంగా తగలబెట్టింది. మనం ఒక పని చేద్దాం. దావీదు వచ్చిన వెంటనే ఏడిస్తే ఏంటి, కష్టం వస్తే మనకేంటి, రాళ్ళు రువ్వి చంపేద్దాం. అంటే దేవుని కోసం ఎంతగా అనుకున్నాడు తెలుసండి. అలాంటి పరిస్థితులు మనం ఏం చేస్తామండి? రాళ్ళు రువ్వి చంపుదము రండిని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవా నామమును పెట్టి ధైర్యము తెచ్చుకొనెను. వెంటనే ఎవరిని ఆశ్రయించాడు? మాకు మా నాన్న ఉండగా వీళ్ళెవరు రాళ్ళు పెట్టి చంపటానికి? నిజంగా వెంటనే దేవుడిని ఆశ్రయించాడంటండి. వెంటనే వీళ్ళేమో ఈ శ్రమకు కారకుడైనటువంటి దావీదు, ఈ శ్రమకు కారకుడు, ఈ పట్టణాన్ని తగలబెడతానికి కారకుడు దావీదే, మన యొక్క ఆడవాళ్ళని తీసుకెళ్తానికి కారకుడు దావీదే. ఇతను రాళ్ళతో కొట్టి చంపుదాం. నిజంగా భయంకరంగా ఇక ఏడ్చలేనంతగా ఏడ్చేసాడంట. అప్పుడు ఆ టైంలో ఏం జరిగిందండి? దేవుడైన యెహోవా నామమును బట్టి ధైర్యము తెచ్చుకొనెను. అప్పుడు అంటున్నాడు, దావీదుకు ధైర్యం ఎవరు? దేవుడు. మరి నీకు ధైర్యం ఎవరు? నువ్వు సంపాదించిన ధనం నీతోనే రాదు. దాన్ని ధైర్యంగా పెట్టుకుని బతక్క. తొక్కిపెట్టి ఒక రోగం వస్తే చాలు, మొత్తం ఉడుచుకుపోవాల్సిందే. నిజమే కదండి? ఒక చిన్న దోమ కొడితే చాలు, డెంగ్యూ అనే ఒక 2 అక్షరాల పదాలు రోగం వస్తే చాలు, ప్లేట్లు పెట్టిపోయినాయి. చూసారండి? మీకు అర్థమవుతుంది? బెడ్లు కట్టుకోవడానికి రూములకి కూడా రెంట్ కట్టుకోలేని పరిస్థితి మనది. జనరల్ వార్డులోకి పంపించి ఉంటే ఉన్నాడు, పోతే పోయాడు అన్న బతుకులు మనకి. శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, సుఖం వచ్చినా, ఆనందం వచ్చినా
మనం వెంబడించాల్సింది, ఆనుకోవాల్సింది, చెప్పుకోవాల్సింది, పంచుకోవాల్సింది ఎవరితో? దేవుడితో. కష్టం వచ్చింది, నా బాధలలో, నీ యావత్ బాధలలో బాధపడేవాడిని నేను ఒకడు అంటూ ఉన్నాను కదా దావీదు. తెలిసినాయన నువ్వు ఉన్నావని, అందుకే నీ దగ్గరకు వచ్చానని అన్ని పక్కన పెట్టేశాడు. 7వ వచనం ఏం చేశాడు తెలుసా? ఇమీడియట్ గా ఏం చేశాడు? కష్టం వచ్చిందని ప్రార్థన మానేయలేదు, కష్టం వచ్చిందని బైబిల్ చదవటం మానేయలేదు, కష్టం వచ్చిందని ప్రార్థన చేసుకోవటం మానేయలేదు. మనం అప్పుడు కష్టం వచ్చి ఇదే చేసేది, నిజమా కాదా? ఇదే చేసేది. ఆయన ఏం చేశాడు తెలుసా? 7వ వచనం చూడండి. సమస్య వచ్చిన వెంటనే ఏం చేశాడు? 7వ వచనం చూడండి. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడగు అహిమేలకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అర్జెంటుగా నాకు ఏఫోదు తీసుకురండి, మందిరానికి వెళ్ళిపోవాలి. అదే మనమైతే కష్టం వచ్చిందా, రాలేనండి ఈరోజు, అబ్బో జలుబు ఒకటే కారుతుందండి, ముఖ్యంగా చావలేదుగా, ప్రాణం ఉందిగా. దావీదు గారికి వచ్చిన కష్టం ఏమి రాలేదుగా, నీ భార్యలు ఎవరు ఎత్తుకుపోలేదుగా, పిల్లలు ఎవరు ఎత్తుకుపోలేదుగా, నీ పట్టణాన్ని నువ్వు ఉండేటటువంటి ప్రాంతంలో నిన్ను తిట్టుకునేంతగా ఎవరిని పడగొట్టలేదు కదా నీ ఇళ్ళు. ఎందుకు వదులుతున్నారయ్యా దేవుణ్ణి? దావీదును చూడు, కష్టం వచ్చింది, 6:4 ఏం చదివాం? ఇక ఏడ్చుటకు శక్తి లేనంత కష్టం. ఏమన్నా మనకేమన్నా ఎంత కష్టం వచ్చిందండి? నిజం చెప్పాలి, గుండెల మీద చెప్పండి, నిజం చెప్పండి, ఇంత కష్టం ఎప్పుడన్నా వచ్చిందండి? దావీదు గారి కష్టంతో పోల్చుకుంటే మనకు కష్టమా అండి? ఏఫోదు తీసుకుని నేను అర్జెంట్ గుడికి వెళ్ళాలన్నాడు, మన లాంగ్వేజ్లో చెప్పాలంటే చర్చికి వెళ్ళిపోవాలి నేను అర్జెంట్గా అన్నాడు. ఏఫోదు తీసుకురండి అన్నాడు. 8వ వచనం. ఏఫోదు ధరించాడు, దేవునికి దగ్గరైపోతున్నాడు. మనమేమో దేవునికి కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు దేవునికి దూరం అయిపోతా ఉంటాం. దేవుడికి ఆనుకుని చూడు ఒక్కసారి, నీకు నెమ్మదినిచ్చేది ఆయన. ఇంతపటి వరకు మనం విన్నాం, నెమ్మదిచ్చేది ఆయన. మందిరానికి వెళ్ళిపోతాడు. 8వ వచనం చూడండి. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలిసి కొందునా అడుగుతున్నాడు. మందిరానికి వెళ్ళి, నాన్న మరి ఇట్ట తీసుకుని వెళ్ళిపోయి నన్ను ఏం చేయమంటావు అని అడిగాడు. నేను ఇప్పుడు ఆ దండును తరవమంటావా వెళ్ళి అని అన్నాడు. దేవుడు అడుగుతున్నాడు, మందిరానికి వెళ్ళి సన్నిధికి వెళ్ళి అడుగుతున్నాడు, నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకుందునా, నేను బయలుదేరితే ఇప్పుడు వాళ్ళు దొరుకుతారా నాకు అని అడిగాడు. నా భార్యలు, నా బిడ్డలు, సైన్యము ఇప్పుడు వెళితే దొరుకుతారా అని అడిగాడు. అప్పటికి ఎన్ని రోజులు అయింది? 3 days అయింది. దొరుకుతారా అని అడిగాడు దేవుణ్ణి. అప్పుడు దేవుడు ఏమన్నాడు అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, ఎవరిని అడిగాడు? నాన్నని అడిగాడు. నాన్న నన్ను ఏం చేయమంటావు, మరి ఇప్పుడు వెళ్ళమంటావా? విచారణ, ఎంక్వైరీ చేశాడు, అడిగాడు, ప్రార్థన చేశాడు, అడిగాడు. విచారణ చేయగా యెహోవా తరుము దావీదు, నేనున్నాను. ఏముందండి అక్కడ? తరుము, నేనున్నాను కదా, తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకుందామని నేను చెప్తున్నాగా. ఏంటండి, దావీదు గారి కష్టానికి దేవుడు ఎంత తోడుగా ఉన్నాడా, ఎంత నెమ్మదిస్తున్నాడు చూడు. ధైర్యం, దావీదు గారికి ధైర్యం దేవుడు. నీకు ధైర్యం? ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాం మన ఫేస్లో కదండి, ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు కొంతమంది. మరి నిజంగా ఆనందంగా ఉన్నాడు, దేవుల్లో ఉన్నాం కనుక. దావీదు గారు ఎంత కష్టంలో కూడా ఏం చేశాడు? విచారణ చేశాడు. ధైర్యంగా ఉన్నాడు. ధైర్యంగా, నన్ను వెళ్ళమంటావా అని ఇప్పుడు ధైర్యంగా ఉంటున్నాడు. త్వరగా కొన్ని మాటలు చూద్దాం. 9వ వచనం. కాబట్టి దావీదు అతని యొద్దనున్న 600 మందిని బయలుదేరి బేసోరు నాగుమట్టుకు రాగా వారిలో 200 మంది వెనుకకు విడువబడిరి. దావీదు 400 మంది ఇక తరుముచూ పోయిరుగానే ఆ 200 మంది అలసటపడి బేసూరు వాగు దాటలేకపోయిరి. అలా మీరు 9 నుంచి 19 వచనాల వరకు రాసుకోండి. 19 వచనాల వరకు రాసుకోండి. అయితే మార్గంలో ఏం జరిగిందంటే 19 వచనం వరకు రాసుకుంటే, మార్గంలో అమాలేకులతో వెళ్ళిపోతారు కదా, దండు తీసుకుని వెళ్ళిపోతారు కదా, వాళ్ళలో ఒకడికి జబ్బు చేసింది, రోగం వచ్చింది. రోగం వచ్చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, నిన్ను పట్టుకుంటే మేము దొరికిపోతాము, ఆయన కత్తి పెట్టాడంటే 10,000 మందిని వేసేస్తాడు అని చెప్పేసి ఆ రోగం వచ్చినట్టు మధ్యలో వదిలేసి వెళ్ళిపోతాడు.
వెనక తరుముకుంటే ఎవరు వస్తారు? దావీదు వస్తాడు. ఆ రోగం వచ్చినాడు దొరుకుతాడు. ఇప్పుడు అతనికి పట్టుకొని పరామర్శించి వైద్యం చేసి అప్పుడు అడుగుతాడు. ఈ కిందకి రాసుకున్నాను, అందుకే మీకు 20 వరకు రాసుకోండి అని ముందే చెప్పాను. వచ్చి పరామర్శించి అడుగుతాడు, ఏమని? అయ్యా నువ్వెవరో కానీ నాకు మంచి వైద్యం చేయించావు నాయన. అసలు నువ్వెవరంటే, ఏమీ లేదండి, దావీదు అని ఒక మంచి నంబర్ 1 ఉన్నాడండి హీరో, ఆయన పట్టణానికి కాల్చడానికి వచ్చాము అని దావీదుకే చెప్తాడు. వాళ్ళ భార్యని బిడ్డలు ఎత్తుకొని వెళ్ళిపోయారండి మా వాళ్ళు, నాకు రోగం వచ్చి ఇదిగో నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు, నువ్వెవరో మహానుభావుడు నాయన, నాకు వైద్యం చేయించావు అంటాడు. ఆ దావీదుని నేనేనయ్యా. అయితే మరి ఎటు వెళ్ళారు చెప్పంటాడు. ఎటు వెళ్ళారు? తరుముకుంటా వెళ్ళి ఫైట్ యుద్ధం చేసి భార్యలను పిల్లల్ని మొత్తాన్ని పట్టుకొస్తాడా? ఏంటండి ధైర్యం? దేవుణ్ణి ఒక్కసారి రుచి చూచి చూడండి. దేవుని మాటలు హృదయాన్ని కదిలిస్తాయండి బాబు. ఆనుకొని చూడాలి. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు? దావీదు గారి లాంటి వాళ్ళకి తోడుగా ఉంటాడు. యోనా గారి లాంటికి తోడుగా ఉంటాడు. దానియేలు గారికి లాంటికి తోడుగా ఉంటారు. ఏమండి, ఒక ఒత్తిడియేలు లాంటి వారికి తోడుగా ఉంటాడు. భక్తులు చాలా మంది ఉన్నారు, అలాంటి వారికి తోడుగా ఉంటారు. కానీ అందరికి తోడుగా ఉంటాడా? ఎవరికి నెమ్మదిస్తాడు? ఇలాంటి వారికి నెమ్మదిస్తాడు. నన్ను ఆశ్రయించే వాళ్ళకి నెమ్మదిస్తాడు. విచారణ చేశాడండి అలాంటి కష్టాల్లో కూడా వచ్చి ఏమో ధరించుకొని. బాగా గమనించాలి. కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు దేవునికి దూరం అవుతున్న మనం ఎక్కడ? దేవుడే నా ధైర్యం అన్నటువంటి దావీదు భక్తి ఎక్కడ? ఆలోచించు ఒకసారి. కష్టాల్లో, శ్రమల్లో, వేదనలో అన్ని కోల్పోయినా దేవుడే 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 అన్న దావీదు ముందు, భక్తి ముందు మనం ఎంత ప్రియమైన దేవుని వారిలారా. ఒక్కసారి రాత్రి నువ్వు ఆలోచించగలవా? ఒక్కసారి ఆలోచించు. దేవుడికి నిజంగా నాకు తోడుగా ఉన్నాడని నీ గుండెల మీద చేసుకుంటే నీ హృదయమే చెప్పుద్ది నీకు, నాకు తోడుగా ఉన్నాడా, నిజంగా నేను యాక్టింగ్ చేస్తానని నా భక్తి భ్రమలో ఉన్నానేమో. అలాంటి టైంలో దావీదు తిరిగి వచ్చి ఒక చక్కటి పాట రాస్తాడు. పాట చూడండి ఒకసారి. సమయలు 2వ గ్రంథం, ఒకటో సమయాలు చూసే 2వ గ్రంథము 22వ అధ్యాయం వెళ్ళిపోతారు. కానీ 22వ అధ్యాయం 1వ వచనం చూడండి. సమయలు 2వ గ్రంథము 22వ అధ్యాయం 22వ అధ్యాయము 1వ వచనం. 22 1వ వచనం. యెహోవా సన్నిధిని, యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి తన శత్రువుల చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. ఒక పాట రాశాడు. ఏమని రాశాడు? 7వ వచనం. నా శత్రువులలో నేను యెహోవాకు మొర్ర పెట్టి తిని. ఎవరిని ఆశ్రయించాడు? నా శ్రమలో రాసుకోవాలి మీరు, ఇది అండర్లైన్ చేసుకోండి. ఇది నా శ్రమలో నేను యెహోవాకు మొర్ర పెట్టి తిని, నా దేవుని ప్రార్థన చేసి తిని. ఏంటండి? ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర్ర ఆయన చెవులలో ఏమైందంట? చొచ్చు దూరిపోయిందంట. పరలోకంలో ఎంత బిజీగా ఉన్నటువంటి దేవుడు. దావీదు గారు మొర్ర పెట్టి ప్రార్థన చేస్తే శత్రువుల పక్షాన ఇలా జరిగిందని అనుభవిస్తే లెటర్ పైకి వెళ్ళిపోయింది. వెళ్ళపోవటమే కాదు, ఎక్కడికి వెళ్ళిపోయింది? కోటాను కోట్ల దూతలు, దేవదూతల మధ్య శృతి గానాలతో పొగడబడుతున్నా, స్తోత్రార్హుడు పరిశుద్ధుడు అని పొగుడుతున్నా అంతమంది కోట్ల దూతల మధ్య ప్రార్థన మెల్లగా చొచ్చుకుని వెళ్ళిపోతుందట. దావీదు గారికి కష్టం వచ్చింది, నా కుమారుడు ప్రార్థన చేస్తున్నాడని. అంత బిజీ స్తోత్రాల మధ్య కూడా ఒక దూతను పంపించాడంటే మామూలు విషయం అండి? నా ప్రార్థన వెళ్ళుద్దాయండి? మన ప్రార్థనలన్నీ నిద్రమోతలు చేసే ప్రార్థనలే. ఒక్కోసారి కొంతమంది ప్రార్థన చేసుకుంటూ నిద్రలో కూడా వెళ్ళిపోతారు. అయ్యో నేను నిద్రపోయిన అలాగే అక్క రాత్రి ప్రార్థన చేసుకుంటూ. సిగ్గులేదు ఆ మాట చెప్పటానికి. ప్రార్థన అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడితో మాట్లాడతాం. దావీదు గారి ప్రార్థన ఎక్కడికి వెళ్ళిందంటే, పరలోకంలో దేవుడు సింహాసనం మీద కూర్చుంటే చెవులో నుంచి హృదయం చొచ్చుకుంటుందట. చొచ్చుకునేటానికి దేవుడు ఎలా ఉన్నాడు? గాన ప్రతిగానాలతో గడప కమ్మల పునాదులు అదురుతున్నాయి. ఓడబడుతున్నటువంటి దేవుడు, నిజంగా అంత బిజీలో ఉన్నటువంటి దేవుడు నిజంగా దావీదు గారి యొక్క రిక్వెస్ట్ లెటర్ వాళ్ళకి యాక్సెప్ట్ చేశాడంటే
నేను నా లెటర్లు యాక్సెప్ట్ చేసి అంత బ్రతుకు మనలో ఉన్నట్టరా? సురక్షితంగా నిన్ను రక్షించాలంటే, క్షేమముగా నిన్ను రక్షించాలంటే, దావీదు గారి లాగా నిన్ను రక్షించాలంటే, యోనా గారి లాగా నిన్ను రక్షించాలి అంటే, ఒక ఒత్నియేలు లాగా ఒక మంచి దినాలు నువ్వు బ్రతుకు దినాల్లో ఉండాలి అంటే, దానియేలు గారి లాగా నిన్ను సేఫ్ జోన్లో పెట్టాలి అంటే నువ్వు అనుకోవాల్సింది ఎవరిని? శ్రమలలో యెహోవాకు మొర్రపెట్టాలి తప్ప ఇంకెవరికి మొర్రపెట్టినా ఉపయోగం లేదు. ప్రియమైన దేవుని వారలారా, శ్రమలలో కూడా ఆలయానికి వెళ్ళాడా లేదా? అయ్యబో ధరించి మనం శ్రమల్లో రాలేదు బ్రదర్. చిన్న చిన్న సమస్యలు, ఆ సమస్యలు అయిపోయిన తర్వాత వస్తాయి అయ్య గారు. మరి ఈ అయ్య గారు, దావీదు అయ్య గారు శ్రమల్లో కూడా ఎక్కడికి వెళ్ళాడు? ఏఫో ధరించుకుని, ఏఫో ధరించుకుని అర్జెంటుగా నేను దేవుడితో ముఖాముఖిగా మాట్లాడాలి. ఆలయంలో కూర్చుని ప్రార్థన చేసుకుంటూ మాట్లాడాడు, ఏడ్చుకుంటూ ప్రార్థన. నేను ఏం చేయమంటావు? తరమాలో కాము కూర్చోనా? ఏం కాదు, నువ్వు వెళ్ళి తరం నేను చూసుకుంటాను. దొరుకుతారు వాళ్ళు, ఎక్కడికి పోరు. నేను చెప్తున్నా కదా. ఎట్లా దొరుకుతారు? ఆళ్ళలో ఒకడికి రోగం పంపించి, ఆ దొండలో వాడికి ఆడ ఒక చోట పడేపించి, వాడు వెళ్ళేటట్టుగా చేసి, వాడి చేత నిజం చెప్పించి. నిజంగా దేవుడు వండర్స్ కదండి ఇవన్నీ. దేవుడు చేసే కార్యక్రమాలు నిజంగా కార్యాలు కనపడవు, కానీ చాలా వండర్స్ చేస్తాడండి. ప్రతి వ్యక్తికి చేస్తాడు. కాకపోతే మనమే ఐడెంటిఫై చేయలేం. 18వ అధ్యాయం 6వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనం. 18:6. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం 6వ వచనం. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవుని ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులను జొచ్చెను. మళ్ళీ అదే సేమ్ రిపీట్ అయించున్నమాట. కనుక ప్రియమైన దేవుని వారలారా, దేవుడే నెమ్మదినివ్వాలి మనకి, దేవుడే తోడుగా ఉండాలి మనకి. ఎవరు తోడుగా ఉన్నా కూడా ఉపయోగం లేదు. ఏ సమస్య అయినా దేవుడే నీ జీవితాన్ని మార్చాలి, సెట్ చేయాలి. కనుక నీకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతకోకుండా, ధనవంతుడితో అంటున్నాడు అబ్రహాం గారు ఏమని, నీకు ఇష్టమైనట్టుగా సుఖం అనుభవించావు కనుక లాజరు ఎలాగుననే కష్టం అనుభవించాడని చెప్పేసి నువ్వు జ్ఞాపకం తెచ్చుకో. ఇదిగో లాజరు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు. ఆ మాట చూడండి, ముగింపు చేసుకున్నాం. 16:25 చూడండి. నెమ్మదిచ్చేది ఎవరంట? దేవుడు. లోకస్వార్త 16:25. లోకస్వార్త 16వ అధ్యాయము 25వ వచనం. లోకస్వార్త 16వ అధ్యాయము 25వ వచనం. ప్రేమైన దేవుని వారలారా, 25. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టం వచ్చినట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టం అనుభవించిన జ్ఞాపకం చేసుకొనుము. ఆ పదం చూడండి. ఇప్పుడైతే ఈ వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు. అంటే భూమి మీద నెమ్మది ఇచ్చేదైనా దేవుడే. ఆఫ్టర్ డెత్ ఏమంటే పాతాళ లోకము నుంచి తప్పించి పరలోకములో నెమ్మది ఇచ్చేది కూడా దేవుడే. ఎక్కడైనా మనం పట్టుకోవాల్సింది ఎవరిని? దేవుణ్ణి కదండి. దేవుణ్ణే పట్టుకోవాలి. శాశ్వతమైన నెమ్మది అయినా ఇవ్వాలన్నా దేవుడే, ఈ మరణానికి ముందు నెమ్మది ఇవ్వాలన్నా కూడా దేవుడే. మనం అలాంటి దేవుడిని మాత్రం నిజంగా పొరపాటుకు కూడా వెంబడించట్లేదు కదండి. ఈ రోజు నుంచి అయినా కూడా మనిషి మాట నెమ్మదిని మాత్రం కల్పింపచేయదు. ఎవరి మాట నెమ్మది కల్పింపచేస్తుంది? దేవుని మాట. ఎవరి తోడు దేవుడికి మెండుగా ఉంటుంది? నిజంగా దేవుడు అనుకున్నట్టుగా బ్రతికితే, దేవుడు అనుకున్నట్టుగా జీవిస్తే, దేవుడు అనుకున్నట్టుగా ఆనుకుంటే, అలాంటి కుటుంబాలకి దేవుడి యొక్క సన్నిధి కాంతులు ఎప్పుడు ఎల్లకాలము, ఇప్పుడైనా తర్వాతైనా ఫ్యూచర్లో అయినా ఎప్పుడూ నెమ్మది కావాలంటే మనము వెళ్ళవలసింది ఎవరి దగ్గరికి? దేవుడి దగ్గరికి. నీ కుటుంబానికి ఆశీర్వాదం కావాలన్నా, నీ కుటుంబానికి నెమ్మది కావాలన్నా, యావత్ బాధల్లో కూడా ఆదుకునేవాడు ఒకే ఒక్కడు. ఎవ్వరి వైపు చూడకండి, దేవుని వైపు చూడండి. ఆయనే నీ కుటుంబానికి నెమ్మది ఇవ్వాలి. ఆయనే నీ కుటుంబానికి తోడుగా ఉండాలి. కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, వేదన వచ్చినా కూడా నువ్వు ప్రార్థన చేస్తే, దావీదు గారు ప్రార్థన వెళ్ళేంతగా మన ప్రార్థనలు ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. దానియేలు గారు ప్రార్థన చేస్తే పరలోకానికి వెళ్ళేంతగా మన ప్రార్థన ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. యోనా గారు మోకరించి చేప గర్భములు ప్రార్థన చేస్తే పరలోకానికి వెళ్ళేంతగా ప్రార్థన ఉంది అంటారు. చెప్పండి. ఆ ప్రార్థన యథార్థవంతంగా ఉండాలి.
అది దేవుణ్ణి వదలకుండా ఉండాలి. వారి కష్టాలతో పోల్చుకుంటేనండి మన కష్టం ఒక భక్త అండి, మీరు చెప్పండి అండి. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఒక మంచి ఆలోచన చేయాలి. మీరు మంచి ఆలోచన చేయాలి. నీకు దేవుడు తోడుగా ఉండాలి అనుకుంటే ఈ మాటలు మీకు ఎప్పుడు ఎల్లకాలము ఆదరణగా ఉంటాయి. నీకు నెమ్మదిచ్చేది, నాకు నెమ్మదినిచ్చేది, మనందరికీ నెమ్మదిచ్చేది, ప్రపంచంలో ఏ వ్యక్తికైనా నెమ్మదిని కలిగించేది మాత్రం ఒకే ఒకటి వాక్యం. అలాంటి వాక్యాన్ని మీ జీవితంలో దయచేసి వదలకండి. ఈ వాక్యమే నిన్ను రక్షించుద్ది. ఈ వాక్యమే నీ ఆత్మను రక్షిస్తుంది. ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకోండి. దయగలిగినటువంటి మా యొక్క కన్న తండ్రి, మీకు అపారమైన ప్రేమను బట్టి, కృపను బట్టి తండ్రి, మీ ప్రియకుమారుడు యొక్క త్యాగాన్ని బట్టి తండ్రి, ఈరోజు మేము ఇలా మీ మాటలు చక్కగా వినగలుగుతున్నాం తండ్రి. ఇప్పటి వరకు బిడ్డలు ఎంతగానో ఓపికతో మీ మాటలు విన్నారు తండ్రి. ఎంతో మంది భక్తులను మేము ధ్యానించాం, పరీక్షించాం, పరిశోధించాం తండ్రి. నిజంగా ఈ యొక్క రాత్రికాల సమయంలో తండ్రి, అదే ప్రాబ్లం అయినా కూడా తండ్రి, యావత్ బాధల్లో మమ్మల్ని ఆదుకునేది మీరేనాయన. కానీ కండిషన్స్ ఉన్నాయి నాయన. ఆ కండిషన్స్ ఏంటంటే అబద్ధాలు ఆడకూడదు, దొంగతనాలు చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, అత్యాచారం చేయకూడదు, భయభక్తులు కలిగి ఉండాలి అని ఎన్నో రూల్స్ పెట్టారు తండ్రి. నిజంగా వీటన్నిటిని మేము దాటుకోగలిగితే, వీటన్నిటిని మేము ఛేదించగలిగితే భక్తులకి ఎంతో శ్రమ వచ్చింది నాయన. ఆ శ్రమతో పోల్చుకుంటే మాకు ఒక శ్రమే కాదు నాయన. అన్ని శ్రమలలో కూడా భక్తులు నాయన మీ సన్నిధిని ఆశ్రయించారు తండ్రి. ఏడుపులో కూడా మీ సన్నిధిని ఆశ్రయించారు, ఆనందంలో కూడా మీ సన్నిధిని ఆశ్రయించారు ప్రభా. ఒకవేళ మేము ఒకలాగా, అప్పుడు ఒకలాగా, ఇప్పుడు ఒకలాగా, నకిలీగా మేము ఉంటున్నామేమో, వేషధారులుగా ఒకవేళ మేము ఉంటున్నామేమో నాయన, నిజంగా మీ తోడుకు దూరం అవుతాము, మీ నెమ్మదికి దూరం అవుతాము తండ్రి. నాయనా, పరలోకంలోంచి మీ సన్నిధిలోంచి ఒక దూత మా దగ్గరకు పంపాలి అంటే మాకు అంత గొప్ప క్యారెక్టర్ ఉందా నాయన? దావీదు గారు లాంటి క్యారెక్టర్, దానియేలు గారు లాంటి క్యారెక్టర్, యోనా గారు లాంటి క్యారెక్టర్, ఎంతో మంది భక్తుల క్యారెక్టర్, 40 సంవత్సరములు నెమ్మదిగా బ్రతికే అంత ఒత్నియేలు లాంటి క్యారెక్టర్ మాలో ఎప్పుడు జనరేట్ అవ్వాలి తండ్రి. వయసులు చూస్తే, ఆయుష్ చూస్తే నాయన, రేపు మాపు అన్నటువంటి ఈ చిన్న జీవితంలో ఎప్పుడు పోతామో తెలియనటువంటి బ్రతుకుల్లో ఒకవేళ విచ్చలవిడిగా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నామేమో నాయన. మా ఇష్టాన్ని చంపుకుని మీ ఇష్టమే శరణ్యముగా బ్రతికే మహాభాగ్యాన్ని మా అందరికి ప్రసాదింప చేయండి తండ్రి. తల్లి వచ్చిన బిడ్డలను మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి.